డిబేట్ లో గణేష్ గుడ్ ఈవినింగ్. 3 గంటలు కాలేదు, 4 గంటలు కాలేదు, అమెరికాని మధ్యలో ఫూల్ చేసింది పాకిస్తాన్. సో ట్రంప్ నిర్ణయం ఒక్కోజ్ చేతులు ఎత్తేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కానీ భారత్ మాత్రం చాలా అగ్రెసివ్ గా అనిపిస్తోంది. ఇప్పటికే కాల్పులు తెగబడుతున్నారు, టెర్రరిస్టులు యాక్టివేట్ అయ్యారు. పాక్ సైనికులు ఇన్ని రోజులు కాల్పులు, ఒకవైపు టెర్రరిస్ట్ అటాక్ అవుతున్నారు, ఇంకోవైపు పాకిస్తాన్ డ్రోన్లన్నీ కూడా భారత్ లోకి వస్తున్నాయి. ఒక యుద్ధ ఆఫ్ కోర్స్ బిఫోర్ దట్ ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ అధికారులు కీలకంగా ఒక మాట చెప్పారు, మేము మౌనంగా ఉన్నాము, మమ్మల్ని రెచ్చగొడితే మళ్ళీ యుద్ధానికి సిద్ధం, మా వ్యవస్థ మొత్తం సిద్ధంగా ఉందని చెప్పేసి. సో ఈ రాత్రి కూడా పాకిస్తాన్ కు మరో కాలరాత్రినా? సో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి గణేష్? ఖచ్చితంగా భారత్ ఆర్మీ అయితే పాకిస్తాన్ యొక్క దాడులను తిప్పికొడుతోంది. 11 సెక్టార్లలో ప్రస్తుతం పాకిస్తాన్ డ్రోన్లతోనూ మిసైళ్లతోనూ కాల్పులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎల్ఓసీలు అయితే ప్రస్తుతానికి కాల్పులు లేనట్లుగా ఆర్మీ ప్రకటించింది తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు 11 సెక్టార్లలో కూడా పాకిస్తాన్ ఆర్మీ నుంచి అయితే కాల్పులు వస్తున్నాయి. మనం 6 గంటల సమయంలో మాట్లాడుకున్నాం శ్రీకాంత్. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకొచ్చినప్పుడు అసలు పాకిస్తాన్ యొక్క మాటలు నమ్మడానికి లేదు అని చెప్పి మనం అప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. కేవలం 3 గంటలు కూడా కాలేదు, అప్పుడే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరొకసారి పాకిస్తాన్ కుటిల బుద్ధిని అయితే ప్రదర్శించడం జరిగింది. అయితే పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి పాకిస్తాన్ ఆర్మీకి మధ్య పొంతన లేదు అన్న సంగతి అయితే మరొకసారి రుజువైనట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు ముందుకొచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మున్నీర్ దీనికి అంగీకరించకుండా భారత్ మీద మరొకసారి తనకున్నటువంటి అక్కసును వెళ్ళగక్కే ప్రయత్నంలో భాగంగానే తనకున్నటువంటి ఆర్మీ చేత మరొకసారి భారత్ మీద దాడులకు తెగబడే విధంగా ఈ కాల్పులకు ప్రదర్శించాడు అనేది మాత్రం ప్రస్తుతం ప్రధానంగా చర్చ నడుస్తోంది. వాస్తవంగా భారత్ లో పాకిస్తాన్ కి మధ్య ఎలాంటి పరిణామాలకు కారణం మున్నీర్ అనే చెప్పాలి. అటు ఉగ్రవాదులను సైన్యాన్ని రెచ్చగొట్టి భారత్ మీదకి పంపిస్తున్నాడు. పహల్గామ్ దాడి వెనకాల కూడా మున్నీర్ యొక్క రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మున్నీర్ యొక్క కుటిల బుద్ధిని భారత్ మీద ప్రదర్శించి అటు యుద్ధం చేస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అటు క్రైస్తవులను రెచ్చగొట్టడం, ముస్లింలను రెచ్చగొట్టడం, సిక్కుల్ని రెచ్చగొట్టడం, ఇలా భారత్ లో ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి చేస్తున్నటువంటి దాడులను కూడా భారత సైన్యం తిప్పికొడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే హై లెవెల్ మీటింగ్ జరగడం జరిగింది. హై లెవెల్ మీటింగ్ లో అందరు సిఎస్లతో, అన్ని రాష్ట్రాల సిఎస్లతో ఆదేశాలు ఇచ్చారు. బిఎస్ఎఫ్ కూడా పూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి ఉపద్రవాన్నైనా తిప్పికొట్టండి, ఎలాంటి చర్యలైనా తీసుకోండి అని చెప్పారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది. ప్రస్తుతం రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, జమ్మూ, శ్రీనగర్ ఇలాంటి ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అయితే కొనసాగుతోంది. ఈ రాత్రి ఖచ్చితంగా మరొకసారి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం భారత్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ నమ్మడానికి లేదు. ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్ పదే తను తప్పులు చేస్తున్నారు, పాకిస్తాన్ ని నమ్మడానికి లేదు, పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఆ బుద్ధి మార్చుకోరు అన్నది తెలిసిన విషయమే. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పడిచి భారతదేశం మీద దాడులు చేస్తుంటే పాకిస్తాన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ గారు వినండి, పాకిస్తాన్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ సైన్యం అట భారత దాడికి సమాధానం ఇచ్చిందంట. భారతదేశం చేస్తున్నటువంటి దాడికి పాకిస్తాన్ తగిన సమాధానం ఇచ్చిందని చెప్పేసి జర్దారీ మాట్లాడుతున్నాడు, ఆసిఫ్ అలీ జర్దారీ మాట్లాడుతున్నాడు. మోర్ ఓవర్ ఆయన సైన్యం పైన ఆయనకు చాలా నమ్మకం ఉందట. భారతదేశ బలాన్ని తీవ్రంగా దెబ్బతీసినామని చాలా రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ చేస్తున్నారు జగన్మోహన్ గారు. సో ఈ రెచ్చగొట్టుడు బయట కాదు, పాకిస్తాన్ అధ్యక్షుడు రెచ్చగొట్టారు. ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు షాబాజ్ షరీఫ్ గారు కదండి, ఆసిఫ్ అలీ జర్దారీ ఎక్కడి నుంచి హౌస్ ఈ కమెంటింగ్ ఆన్ ఇట్? దట్ ఈస్ వాట్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్. సో ఈ రెచ్చగొట్టే కామెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకోరా? వీళ్ళందరూ దేర్ ఆల్ తోడు దొంగలండి. ఏదైనా సరే, ఎవరు ఏం మాట్లాడినా సరే, ఐ థింక్ వీ షుడ్ నార్మల్లీ ఇంగ్లీష్ లో అంటారు కదా, అబద్ధం అన్నా చెప్తుంటే టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అని. ఈ మాటలు మటుకు మనం ఒక బస్తా ఉప్పుతో తీసుకోవాలి, పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, బస్తా ఉప్పుతో తీసుకోవాలి. ఏది కూడా ఎవరు కూడా
ఈ మాటలతో నమ్మి మాటకు ఏ యాక్షన్ మనం తీసుకోకూడదు. We should do what we're supposed to do as per a strategy, as per plan, as per situation. మరి గణేష్, ఇప్పటికే అన్ని రాష్ట్రాల సిఎస్ లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎస్ లతో కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ మాట్లాడడం జరిగింది. ఏ క్షణం ఎట్లాంటి పరిస్థితులైనా ఉండొచ్చు, రాష్ట్రాలన్నీ అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా సిఎస్ లకు ఆదేశాలు జారిపోయినాయి. సో ఎట్లా ఉంది గ్రౌండ్ పరిస్థితి ఏంటి, రాష్ట్రాల్లో ఎట్లాంటి అలర్ట్నెస్ కనిపిస్తుంది? ప్రస్తుతానికైతే కాల్పులు జరుగుతున్నాయి. దానికి ధీటుగానే ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం ధీటుగా సమాధానం కూడా చెప్తోంది. అయితే హై లెవెల్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. ఇందులో సిఎస్లే కాదు, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకు పాకిస్తాన్ ఈ ఉల్లంఘనలు చేయడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రభుత్వానికి సైన్యానికి మధ్య పొత్తులు లేదా, లేదంటే రెండూ కలిసే భారత్ మీద ఈ విధంగా కుట్రకు తెరలేపాయా, అంటే భారత్ ఆర్మీ ఒకవేళ కాల్పుల విరమణ జరిగిందని